Hi students, welcome to Income Tax Basics Concepts class today. Dear students, as a part of MCOM PG set syllabus, you have an important unit called Auditing and Corporate Taxation. In that, we have already completed auditing part and we are about to start corporate taxation. Before that, we have to know the basic concepts of income tax. Dear students, you know Constitution has provided various provisions relating to taxation that we are going to discuss. We are going to discuss the meaning of tax, various types of tax, and basic concepts relating to income tax. So, this is the plan of action for today's class. Kindly pay your attention to this important class. After finishing this class, you are going to attempt an important quiz on what we have discussed in this particular class. So I welcome you all for this important class. Now I will share the file. Okay, students, right? So I think it is visible to all of you. Introduction to taxation, right? Taxation means పన్ను విధానము, basic concepts అంటే మూల భావనలు. Okay, right students. Constitution of India divides tax powers between center and states through union, state and concurrent lists. Dear students, భారతదేశ రాజ్యాంగము పన్నుకు సంబంధించిన అధికారాలను కేంద్రం మరియు రాష్ట్రాలు 3 రకాల జాబితాల రూపంలో డివైడ్ చేసుకొని పన్నులను వసూలు చేసుకోవడం జరుగుతుంది. అది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో 97 అంశాలపైన కేంద్రానికి పన్నులు వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా ఆదాయపు పన్ను, ఓకే, కస్టమ్స్ డ్యూటీస్, ఎక్సైజ్ ఆన్ టొబాకో అండ్ కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీల మీద చెల్లించే పన్ను, కంపెనీలు చెల్లించే పన్ను కార్పొరేషన్ ట్యాక్స్ అంటే అది. తర్వాత రాష్ట్ర జాబితాకు వస్తే 66 అంశాలలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే అధికారము ఉంటుంది. అందులో భూమి శిస్తు, వ్యవసాయ భూములపైన పన్ను, కరెంటు ఛార్జీలపైన, ఆస్తులపైన, టోల్స్ అండ్ ఎనిమల్స్, ఇట్లా వివిధ రకాల అంశాలు, 66 అంశాలు. ఇక ఉమ్మడి జాబితా అంటే 47 అంశాలు ఉన్నాయి. ఇందులో 2 కేంద్రము మరియు రాష్ట్రాలు, వీటికి వసూలు చేసుకునే హక్కు ఉంటుందన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, ఈచ్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఇండిపెండెంట్లీ విత్ ఇన్ ఇట్స్ రెస్పెక్టివ్ లిస్ట్ ఫర్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ రెవెన్యూ జనరేషన్. అంటే దేనికి దాని స్వతంత్రంగా కేంద్రము మరియు రాష్ట్రము స్వతంత్రంగా ప్రవర్తిస్తూ వాళ్ళకున్న అధికారాల ఆ పర్స్పెక్టివ్లో పన్నులు వసూలు చేసి ఆదాయాన్ని సృష్టించుకోవడం జరుగుతుందన్నమాట. అది. ఇక ఏంటి ట్యాక్స్ అంటే? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్యాక్స్ మీన్స్ compulsory payment imposed by government to fund public welfare and national interest with no direct benefit to the taxpayer. Example, నేను నా విషయానికి వస్తే I have paid almost 3 lakhs on my income. నా ఇన్కమ్ 2,10,000 అనుకుంటే పర్ మంత్ 12 వేసుకున్నప్పుడు 2,10,000 into 12 is equal to almost మనకు 25,20,000 అవుతుంది. 25,20,000 నా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. దాని మీద సుమారుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ 3 lakhs పే చేశాను. ఓకే, దిస్ ఈస్ కంపల్సరీ పేమెంట్.
ఇంపోజ్డ్ బై గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ సిజి అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకోసం వసూలు చేస్తారు అంటే పబ్లిక్ వెల్ఫేర్, ప్రజా సంక్షేమం కోసము, తర్వాత జాతి యొక్క కొన్ని అంటే జాతి అభివృద్ధి కోసం, విత్ నో డైరెక్ట్ బెనిఫిట్ టు ద ట్యాక్స్ పేయర్. అంటే నాకు ప్రత్యక్షంగా ప్రయోజనం ఉండదు, పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది. ఎలా? నాకు రోడ్లు, భవనాలు, రోడ్లు రూపంలో మనము లబ్ధి పొందుతుంటాము, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, పరోక్షంగా ప్రయోజనాలు ఉంటాయి. డైరెక్ట్గా ఈ 3 లక్షలు బదులుగా నాకు ప్రయోజనాన్ని కలిగించండి అని నేను సెంట్రల్ గవర్నమెంట్ని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అడిగే హక్కు నాకు లేదు. ఇది రైట్. సో ఇది మ్యాండేటరీ, తప్పనిసరి. ప్రతి ఒక్క వ్యక్తి మినిమం ఒక స్థాయిని దాటితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత నాన్ రెసిప్రోకల్ అంటే బదులుకు బదులు అని ఉండదు. అంటే నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఇవ్వడం అనేది ఉండదు అనమాట. సపోర్ట్స్ ఇండైరెక్ట్ సర్వీసెస్, పరోక్షంగా సేవలు అందుతాయి, రెగ్యులర్గా పే చేయాల్సిందే. ఎవ్రీ మంత్ 2,10,000 నేను ఇప్పటి నుంచే ఆల్మోస్ట్ 30,000 నేను అమౌంట్ ట్యాక్స్గా నేను కట్ చేయిస్తున్నాను ఆ శాలరీ నుంచి. అండ్ అడ్రస్సెస్ కలెక్టివ్ నీడ్స్, ఉమ్మడి అవసరాలను వసూలు చేసిన పన్నుతో ప్రభుత్వము మనకు లబ్ధి చేకూర్చేలా చేస్తుంది. సో ఈ టాక్సేషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే రెవెన్యూ జనరేషన్, ప్రభుత్వం ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటికి ఆదాయాలను పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని నిర్వహించాలి, ఆర్థిక అభివృద్ధిని, ఎకనామిక్ డెవలప్మెంట్కు చేయాలి, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్, సంపద మరి తిరిగి పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంటే పేదవాళ్ళకు పంపిణీ చేయాలి, ఎవరి నుంచి? ఉన్న వాళ్ళ నుంచి తీసి పేదవాళ్ళకు పంపిణీ చేయడమే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే. రీజనల్ బ్యాలెన్స్, సమతుల్యం. కొన్ని ప్రాంతాలు, ముంబై లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందింటాయి, రాయలసీమ లాంటి ప్రాంతాలు అభివృద్ధి నోచుకోవు. అలాంటప్పుడు ప్రాంతీయ సమతుల్యత కావటానికి పన్నులు వసూలు చేస్తారు. ఇవి ప్రధాన లక్ష్యాలు పన్ను వసూలు చేయడంలో. మరి అనుబంధ లక్ష్యాలు ఏంటంటే ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్, వేగంగా ఆర్థిక అభివృద్ధిని కోసం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉద్యోగాల సృష్టి కోసం, తర్వాత డొమెస్టిక్ ఇండస్ట్రీ ప్రొటెక్షన్ అంటే స్వదేశీ పరిశ్రమలను రక్షించుకోవడం కోసం, విదేశీ పరిశ్రమల నుంచి పోటీ నుంచి, కన్జంప్షన్ కంట్రోల్, వినియోగ అంటే విపరీతంగా వస్తువులను వాడే మనస్తత్వం ఉంటే దాన్ని తగ్గించడం కోసం. ఎందుకంటే ఎప్పుడైతే పన్నులు మనం పెంచుతామో ఆటోమేటిక్గా పన్ను రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తువులు కొనుగోలు అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఆదాయం తగ్గుతుంది కాబట్టి. అట్లా. సో రెఫ్యూజల్ టు పే ట్యాక్సెస్ ఈజ్ పనిషబుల్. నేను పన్ను పే చేయను అన్నాను అనుకో, ఇట్ ఈస్ ఎ పనిషబుల్ అంటే శిక్షింపబడతాను. హైలైటింగ్ ది ఎసెన్షియల్ అండ్ లీగల్ నేచర్ ఇన్ గవర్నెన్స్. అంటే ప్రజా సంక్షేమం కోసమే పన్నులు ప్రజల నుంచి వసూలు చేస్తుంది కాబట్టి ఒకవేళ మనం చెల్లించే పన్ను చెల్లించకపోతే అది శిక్షార్హం అవుతుంది. కాబట్టి ట్యాక్సెస్ హెల్ప్ ఎన్ష్యూర్ ఈక్విటబుల్ గ్రోత్ అండ్ స్ట్రెంథెన్ ది ఎకానమీ త్రూ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ పబ్లిక్ స్పెండింగ్. సో పన్నులు ఏ రకంగా హెల్ప్ అవుతాయంటే సమానమైన అభివృద్ధిని సాధించడానికి, దేశం యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి, ఏ రకంగా ఒక వ్యూహాత్మకమైన ప్రణాళికీకరణ ద్వారా మరియు ప్రజల కోసం ఖర్చు పెట్టడం ద్వారా. ఈ రకంగా పన్నులు మనకు హెల్ప్ అవుతాయి. డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. రైట్. ఇక పన్నుల విషయానికి వస్తే 2 రకాలు ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమి? ఎగ్జాంపుల్, నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది నేను పర్సనల్గా అంటే ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్, తర్వాత ఏమంటాము, ఐ హ్యావ్ టు పే ట్యాక్స్ అనమాట. The direct tax is paid by the person on whom it is legally imposed and paid by him directly on the basis of his income or wealth or estate. Estate duty అంట, మనకి ఏవైనా ఆస్తులు ఉంటే, వెల్త్ సంపద, ఇన్కమ్ ఆదాయం. ఇన్కమ్కు వెల్త్కు చాలా తేడా ఉంది.
ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నెలవారీగా రోజువారీగా సంపాదించుకునే దాన్ని ఇన్కమ్ అంటే, ఆ ఇన్కమ్ సహాయంతో మనం ఏవైనా ఆస్తులు కొన్నామనుకోండి దాన్నే సంపద అంటారు. సో సంపద మీద పన్ను పే చేయాలి, ఆదాయం మీద కూడా పన్ను పే చేయాలి. ఇవి ఎవరు పే చేయాలి? ఎవరైతే ఆదాయం సంపాదిస్తుంటారో అతను పే చేయాలి. ఎవరైతే ఆదాయం ద్వారా ఆస్తులు కూడబెడుతుంటారో అతను పే చేయాలి. అలాంటి పన్నునే డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. గిఫ్ట్ ట్యాక్స్ ఇప్పుడు లేదు, నిషేధించబడింది. ఓకే. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే, indirect taxes are those taxes the burden of one person was transferred to others and are paid by taxpayer indirectly while purchasing goods and commodities, paying for services. Example GST. Dear students, అంటే ఒక కన్జ్యూమర్ ఏం చేస్తాడు? కన్జ్యూమరు షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళి షాప్ అతనితో ఇతను సరుకులు పెట్టుకొని అమ్ముతుంటాడు. అక్కడికి వెళ్ళి ఎగ్జాంపుల్ నువ్వే ఒక స్టూడెంట్ అనుకోండి, నీకేం కావాలి? ఒక బుక్ కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ బుక్ తీసుకొచ్చుకుంటావు. సో బుక్ తీసుకొచ్చుకున్నప్పుడు అంటే యూ హ్యావ్ టు పర్చేజ్ ఎ బుక్ అనమాట. సో దాని మీద ఒకవేళ ఎగ్జాంపుల్ 20 రూపీస్ అనుకోండి బుక్, దాని మీద జిఎస్టి 10% అనుకోండి, అప్ 2 రూపీస్ అవుతుంది. సో ఇతను సెల్లర్, బుక్ సెల్లర్ అనమాట. నువ్వు బుక్ కొన్నప్పుడు ఇతనికి 20 రూపీస్ కాదు 22 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. సో నీ నుంచి వసూలు చేస్తాడు పన్ను వసూలు చేసి దీన్ని ఎవరికి పే చేస్తాడు? గవర్నమెంట్కి పే చేస్తాడు. అగైన్ ఈ పేస్ బ్యాక్ టు గవర్నమెంట్. అంటే ఏమి? ప్రజల నుంచి ఏం చేస్తారు వర్తకులు? అమ్మకాల రూపంలో ఏదైనా మనం ఒక వ్యవహారం అమ్మకాలు కొనుగోలు రూపంలో ఏదైనా వ్యవహారం జరిపినప్పుడు మన నుంచి అంటే ప్రజల నుంచి వసూలు చేసి వర్తకులు దాన్ని తిరిగి గవర్నమెంట్కి పే చేస్తారు. ఇలాంటి పన్నునే మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. ఓకే. సో ఇంకా దాని డీటెయిల్డ్గా అంటే చూడండి, ఇంకా దానికి సంబంధించి మనకు క్లాసు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఇంత డీటెయిల్గా మనము చెప్పుకోదలుచుకోలేదు. ఓకే. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్సిడెంట్స్ అండ్ లయబిలిటీ అనేది వ్యక్తి మీద ఉంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో అలా కాదు, బదిలీ చేయడం జరుగుతుంది. అంటే చెల్లించే బాధ్యత ట్రాన్స్ఫర్ కాబడుతుంది. ఇక్కడ యాక్చువల్గా వర్తకుడు చెల్లించాలి, సరుకు అమ్ముతున్నాడు కాబట్టి. కానీ ఎవరి మీద తాను చెల్లించే పన్నును బదలాయిస్తాడు? ఎవరైతే కొనుగోలు చేస్తారో వస్తువులు అతని మీద బదలాయిస్తాడు. ఆ రకంగా ఇతరుల మీద పన్నును ఇతరుల నుంచి పన్ను వసూలు చేసి వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి కడతాడు. దాన్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. ఓకే. సో ఇక ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్లో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్, డివిడెండ్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, వారసత్వ పన్ను, ఇన్హెరెంట్ ట్యాక్స్ అని వారసత్వ పన్ను, తర్వాత గిఫ్ట్ ట్యాక్స్, బహుమతి పన్ను ఇట్లా వసూలు చేస్తుంది. అవే ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితే కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవన్నీ కూడాను సబ్జ్యూమ్ అయినాయి. సబ్జ్యూమ్ అంటే కలిసిపోయినాయి అన్నమాట. దాదాపుగా 21 పన్నులు జిఎస్టీలో కలిసిపోయినాయి. ఇప్పుడు జిఎస్టీ అనేది మాత్రమే ఎక్కువగా ఉంటుంది ఇండైరెక్ట్ ట్యాక్స్లో. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్కి వస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ, ప్రొఫెషనల్ ట్యాక్స్. అంటే భూమి మీద, ల్యాండ్ రెవెన్యూ మీద, వృత్తి మీద చెల్లించే పన్నును వీటిని స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాము. అదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వస్తే మనం సినిమాలు చూసినప్పుడు పన్ను వసూలు చేస్తారు, సినిమా మీద కూడా. సో ఎవరో అనోటేట్ చేస్తున్నారు, రైట్. మొబైల్ వాడేటప్పుడు మీరు టచ్ చేయకండి అనోటేషన్ అనే టూల్ను, దానివల్ల అట్లా వస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ.
రైట్ స్టూడెంట్స్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు వసూలు చేస్తుంది. అదే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే అగ్రికల్చర్, ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇది కూడా లేదు. తర్వాత స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, వీటినే మనము సిజిఎస్టి అంటాము, ఎస్జిఎస్టి అంటాము. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎస్జిఎస్టి అంటాం. ఇక లోకల్ గా వస్తే లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అట్లాంటివి, ఇవి కూడాను వసూలు చేస్తాయి. డైరెక్ట్ గా వసూలు చేసే పన్నును ప్రాపర్టీ ట్యాక్స్ అంటాము. అది కాకుండా ఇండైరెక్ట్ గా వాటర్ ట్యాక్స్, సెవరేజ్ ట్యాక్స్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ ను నిర్వహించాలి కాబట్టి దానికోసం మున్సిపల్ ట్యాక్స్. ఈ రకంగా పన్ను వసూలు చేస్తుంది డియర్ స్టూడెంట్స్. మొత్తం గవర్నమెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 3 రకాల గవర్నమెంట్. ఒకటి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్, 3 లోకల్ గవర్నమెంట్. ఈ రకంగా. సో ఐజిఎస్టి, ఐజిఎస్టి కూడా ఉంది, ఇంటగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇంటగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అది జనరల్ గా యూనియన్ టెరిటరీస్ సంబంధించింది. రైట్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏమంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము 3 రకాల పన్నులు ఉన్నాయి. కేంద్ర జాబితాలో వచ్చేటివి, రాష్ట్ర జాబితాలో వచ్చేటివి, ఉమ్మడి జాబితాలో వచ్చేటివి. ఇవి తర్వాత పన్ను యొక్క మీనింగు, పన్ను యొక్క లక్ష్యాలు, మెయిన్ ఆబ్జెక్టివ్స్, సబ్సిడీ ఆబ్జెక్టివ్స్. తర్వాత టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇట్లా ఇవి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము డైరెక్ట్గా మనం ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తాం. మనకు ఈ సిలబస్లో ఉండేదంతా కూడాను కార్పొరేట్ ట్యాక్సేషన్ అనే పాయింట్ అనే సబ్జెక్ట్ ఉంది. కార్పొరేట్ ట్యాక్సేషన్ అంటే కేంద్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ ట్యాక్స్. ఇది కంపెనీల నుంచి వసూలు చేసే పన్ను. దాంతో పాటుగా ఇండివిజువల్గా పర్సన్స్ అంటే వ్యక్తి, ఇండివిజువల్స్ అంటాము, సహజంగా ఉండేవాళ్ళం, మనలాంటి వాళ్ళు చెల్లించే పన్నును ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. కంపెనీలు చెల్లించే పన్నును కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. సో వీటన్నిటికంటే ముందు మనం బేసిక్స్ నేర్చుకోవాలి. అసెస్సీ అంటే ఎవరు, పర్సన్ అంటే ఎవరు, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, బేసిక్స్ అన్నమాట. సో వీటి మీద మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎంకామ్ ఎంట్రన్స్ బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ కూడాను ఫామ్ చేసి క్విజ్ రూపంలో పెట్టడం జరుగుతుంది. సో నౌ ఐ గో టు ఎక్స్ప్లెయిన్ in detail about these important concepts. Right students, assessment year means the period of 12 months commencing on first day of April every year. Dear students, assessment year అంటే పన్ను నిర్ధారణ సంవత్సరం అని అర్థం. ఎగ్జాంపుల్ 1/4/2025 నుంచి 31/3/2026 ఇది అన్నమాట. ఏంటి సార్ ఇది అంటే, ఇది అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ అర్థం చేసుకోవాలి మనం. ప్రీవియస్ ఇయర్ అంటే ఆదాయ సంవత్సరం అని కూడా అంటాం. ఆదాయ సంవత్సరం అంటే మనం ఏ సంవత్సరంలో అయితే ఆదాయం సంపాదించామో దాన్నే ప్రీవియస్ ఇయర్ అంటాం. ఎగ్జాంపుల్, నేను సంపాదించిన ఆదాయం 1/4/2024 నుంచి 31/3/2025 మధ్యలో 12 నెలలలో సంపాదించిన ఆదాయం మీద ఎంత పన్ను వస్తుంది అని నిర్ధారణ చేసి ఆ నిర్ధారణ చేసే సంవత్సరాన్నే అసెస్మెంట్ ఇయర్ అంటాం. అంటే ప్రీవియస్ ఇయర్ అంటే 24-25 ఏప్రిల్ 1/24 నుంచి 31/3/25లో నాకు ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ మీద నేను ఎంత ట్యాక్స్ కట్టాలని అసెస్ చేయాల. అది ఎప్పుడు చేస్తానంటే 1/4/25 నుంచి 31/3/26 లోపల. మోస్ట్లీ ఇప్పుడు నేను జూన్ లేదా జూలై లోపల నా ఇన్కమ్ ఎంత చెల్లించాల్సి ఉంటుందని అసెస్ చేసి దాని మీద మొత్తం నా పన్ను యొక్క బాధ్యతనంతా కూడాను చెల్లించాల్సి ఉంటుంది గవర్నమెంట్కు. సో ఇక్కడ మనము ఏది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లెట్ మీ
మనకు ఒక వెబ్సైట్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అని కొట్టొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అని అందరికీ కనపడుతుంది అనుకుంటాను. రైట్ స్టూడెంట్స్, ఇండివిజువల్స్, salaried employees, చూడండి, ట్యాక్స్ స్లాబ్స్, ట్యాక్స్ స్లాబ్స్, ఇండివిజువల్స్, సహజ్, రెసిడెంట్, salaried employees. salaried individuals, ఇక్కడ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్, ఓల్డ్ రిజైమ్, న్యూ రిజైమ్ అని ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఓల్డ్ రిజైమ్ లో అప్ టు 2,50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. న్యూ రిజైమ్ అయితే 3 lakhs వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం. సో 2 రకాల రిజైమ్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ రిజైమ్, న్యూ రిజైమ్. కొత్త పన్ను విధానము న్యూ ట్యాక్స్ రిజైమ్ అంటాము. పాత పన్ను విధానాన్ని ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అంటాము. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత నుంచి ఎంత వరకు ఇన్కమ్ అనేది ఎంత. రైట్. సో తర్వాత మనం క్లాస్కి వెళ్దాం. అసెస్మెంట్ ఇయర్, ఈ పాయింట్ అర్థమై అనుకుంటాను. మనం సంపాదించే సంవత్సరాన్ని ప్రీవియస్ ఇయర్ అంటే, ఆ సంపాదించిన సంవత్సరంలో ఈ ఇయర్లో అంటే ప్రీవియస్ ఇయర్లో సంపాదించిన ఆదాయం మీద పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఏమి ఎప్పుడు ఉంటుంది? 1/4/25 నుంచి 31/3/26 లోపల ఉంటుంది. ఈ పీరియడ్ లో మనం చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే మనము ఎంత పన్ను చెల్లించాలి అని లెక్కించే సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఓకే, మరి ఇక్కడ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ కు. అవేంటంటే, పర్సన్స్ లీవింగ్ ఇండియా విత్ అన్ ఇంటెన్షన్ నాట్ టు రిటర్న్ డ్యూరింగ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అంటే మళ్ళీ తిరిగి రాకోకుండా ఇండియా నుంచి ఇంకా అక్కడే వేరే దేశానికి వెళ్ళిపోతారు అనుకోండి, అప్పుడు వాళ్ళకు ఏమవుతుందంటే ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఒకటే అవుతాయి అన్నమాట. అదేవిధంగా నాన్ రెసిడెంట్ షిప్పింగ్ కంపెనీస్ మన దేశపు షిప్పింగ్ కంపెనీస్ కాకుండా వేరే దేశాలకు సంబంధించిన షిప్పింగ్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఆదాయం సంపాదిస్తే వాటికి ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ రెండు ఒకటే అవుతాయి. అదేవిధంగా ఏదైనా ఒక వ్యాపారం మనం డిస్కంటిన్యూ చేసినప్పుడు కూడాను ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఒకటే అవుతాయి. ఓకే, ఎవరైనా పన్ను తప్పించుకోవడానికి ఆస్తులను బదలాయిస్తే అలాంటి వాళ్లకు ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఒకటే అవుతాయి. అదేవిధంగా తక్కువ కాలం కోసం ఏవైనా కొన్ని బాడీస్ ఏర్పడితే వాటికి కూడా ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఒకటే అవుతాయి. అదనమాట. ఇక టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్కి వస్తే సర్చార్జ్ అనేది ఉంటుంది, సెస్ ఉంటుంది, డ్యూటీ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉంటాయి చూడండి పన్నులు. ఓకే, సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఈజ్ కాల్డ్ సర్చార్జ్. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఈజ్ కాల్డ్ సర్చార్జ్. ఇఫ్ ద గవర్నమెంట్ విషెస్ టు లెవీ హయ్యర్ ట్యాక్స్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, దెన్ గవర్నమెంట్ రిసోర్స్ టు హ్యావ్ సర్చార్జ్. పన్ను మీద పన్నునే సర్చార్జ్ అంటారు. అంటే ఏదైనా కొంచెం అవసరాల కోసము ప్రభుత్వము ఎక్కువ పన్ను వసూలు చేయాలనుకున్నప్పుడు పన్ను మీద పన్నును వసూలు చేస్తుంది, దాన్ని సర్చార్జ్ అంటారు. ఇక సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద సర్చార్జ్ మీద విధించేదాన్ని సెస్ అంటారు. అది. ఇక డ్యూటీ అంటే జనరల్గా వస్తువులను ఎగుమతి చేసేటప్పుడు కానీ దిగుమతి చేసేటప్పుడు కానీ చెల్లించే పన్నును డ్యూటీ అంటాము. ఆక్ట్రా అంటే స్థానిక సంస్థలు పల్లెలు కానీ పట్టణాల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ రోడ్ల మీద మీకు ఇట్లా రోడ్డు ఉన్నప్పుడు ఒక కట్టి ఇట్లా పెట్టేసి ఇట్లా స్టాప్ చేసి వసూలు చేస్తారు చూడండి. ఓకే, అలాంటి చోట మీరు రోడ్లో చూసే ఉంటారు, ఇట్లా బంద్ చేసి ఇట్లా చేస్తుంటారు.
పొలిమేర్ల ఊరి యొక్క పొలిమేర్లలో వసూలు చేసే పన్ను. ఓకే, వాళ్ళ యొక్క పొలిమేర్లో జ్యూరిడిక్షన్ అంటాము, దాన్ని ఆక్ట్రాయ్ అంటారు. దీన్నే ఎంట్రీ ట్యాక్స్ అని కూడా అంటాం, ప్రవేశ పన్ను అని. టర్మినల్ ట్యాక్స్ అంటే ఇవి ద ట్యాక్స్ లెవీడ్ బై లోకల్ అథారిటీస్ ఆన్ ద గూడ్స్ లీవింగ్ ఫర్ సేల్ ఫ్రమ్ దేర్ బౌండరీస్ ఇంటూ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళ ఊరిలో సరుకు, ఒక ఊరిలో సరుకు వేరే ప్రాంతానికి అమ్మడానికి తీసుకెళ్లేటప్పుడు ఆ ఊరి వాళ్ళు ఎవరైతే సరుకు రవాణా చేస్తున్నారో వాళ్ళు చెల్లించే పన్నునే టర్మినల్ ట్యాక్స్ అంటాము. ఇక టోల్ ట్యాక్స్ అంటే ప్రతి ఏమంటాము 4 వీలర్స్ కావచ్చు, 6 వీలర్ కావచ్చు, 10 వీలర్ కావచ్చు, 20 వీలర్ కావచ్చు, లేదంటే 100 వీలర్స్ కూడా కావచ్చు. 100 వీలర్స్ కూడా ఉన్నాయి, 100 వీలర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు రోడ్డు మీద ప్రయాణిస్తున్నందుకు గాను వాళ్ళు చెల్లించే పన్నునే టోల్ ట్యాక్స్ అంటారు. అది. ఇక ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే డియర్ స్టూడెంట్స్, ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే చట్టంలోని లోపాలను అడ్వాంటేజ్గా తీసుకొని పన్ను చెల్లించే బాధ్యతను తగ్గించుకునే ప్రాసెస్నే మనం ట్యాక్స్ అవాయిడెన్స్ అంటాము. ఇది అంటే క్రిమినల్గా, ఇది అంటే క్రిమినల్ యాక్షన్ ఏం కాదు, అంటే నేరం కాదు. చట్టంలోని లోపాలను ఉపయోగించుకొని ఏం చేస్తాం మనము, పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటాము. అదనమాట. ట్యాక్స్ ఎవేషన్ అంటే కావాలనే పన్నును ఎగ్గొట్టడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇంటెన్షనల్గా. దాన్నే పన్ను ఎగవేత అంటారు. ఇఫ్ ద ట్యాక్సబుల్ ఇన్కమ్స్ ఆర్ నాట్ రివీల్డ్ ఫుల్లీ, అంటే మనం సంపాదించిన ఆదాయం అంతా గవర్నమెంట్కి తెలియచేయకుండా పన్ను చెల్లించే బాధ్యతను తగ్గించుకోవడానికి ట్రై చేస్తే దాన్నే పన్ను ఎగవేత అంటారు. ఒకవేళ ఆ డబ్బు గిన అంటే నువ్వు పన్ను ఎగవేస్తున్నట్టు ప్రభుత్వానికి తెలిసిందనుకో, అప్పుడు మొత్తం డబ్బులో, నీతో ఉండే డబ్బులో 60% ఇన్కమ్ ట్యాక్స్గా కట్టాల్సి ఉంటుంది. అది. రైట్ స్టూడెంట్స్. ఇక ట్యాక్స్ ప్లానింగ్ అంటే మనము చట్టంలోని గరిష్టంగా మినహాయింపులను, తగ్గింపులను, రిబేట్లను ఉపయోగించుకొని మనం పన్ను చెల్లించే బాధ్యతను తగ్గించుకోవడాన్ని ట్యాక్స్ ప్లానింగ్ అంటాము. సో ట్యాక్స్ ప్లానింగ్ మీన్స్ వర్కింగ్ అవుట్ ఏ ప్లాన్ టు టేక్ మ్యాక్సిమం బెనిఫిట్స్ ఆఫ్ ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ ఆర్ రిబేట్స్ అలౌడ్ by law and reducing the tax liability. ఇక average rate of income tax. It is ascertained by dividing total tax paid by assessee with the total income multiplied by 100. ఇది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎట్లా అంటే టోటల్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ 10 minutes టైం ఉంది, 3 lakhs అనుకోండి, ఇది నేను చెల్లించాల్సిన పన్ను అనమాట. నా ఆదాయం ఇంతకుముందు చెప్పాను నేను, 2,10,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 25,20,000. ఇది. సో ఇంటూ 100 అనమాట. అంటే దీన్ని మనం క్యాల్కులేటర్తో చూస్తే ఎంత వస్తుంది చెప్పండి. 3 lakhs డివైడెడ్ బై 25,20,000 into 100 is equal to 11.9%. ఆల్మోస్ట్ నేను నాకు వచ్చే ఆదాయంలో 12% తిరిగి వెనక్కి ప్రభుత్వానికి ఇస్తున్నాను. దాన్ని యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అది అంటే టోటల్ ఇన్కమ్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నేను చెల్లించే పన్ను, నాకు వచ్చిన ఆదాయము, తిరిగి నేను ప్రభుత్వానికి ఎంత పే చేస్తున్నాను, యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే నాకు వచ్చిన ఆదాయంలో 12% తిరిగి నేను గవర్నమెంట్కి పే చేస్తున్నాను. అదనమాట. రైట్ స్టూడెంట్స్. నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ అంటే డియర్ స్టూడెంట్స్, ప్రతి వ్యక్తి, ఇండియాలో ఉండే వ్యక్తి ఎవరి ఆదాయం అయితే 2.5 లక్షలు దాటుతుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా పాన్ నంబర్ పొందాల్సి ఉంటుంది. ఇది ఇండివిజువల్స్ కానీ సంస్థలకు కానీ తప్పనిసరి. పాన్ నంబర్ అనేది శాశ్వత ఖాతా సంఖ్య అంటాము, పర్మనెంట్ అకౌంట్ నంబర్ అంటే. ఓకే, సో ఎవరికి అవసరం అవుతుందంటే ఏ వ్యక్తి అయితే తన యొక్క ఆదాయం 2.5 లక్షలు దాటుతుందో వాళ్ళు, అంటే బిలో 60 years అయితే, తర్వాత వ్యాపార సంస్థలు కానీ కంపెనీలు కానీ
వాటి యొక్క ఆదాయం 5 లక్షలు దాటిందిరా అంటే అవి కూడాను పాన్ నంబర్ పొందాలి. తర్వాత ట్రస్ట్లు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వివిధ రకాల సంస్థలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ ఇవి కూడాను పాన్ నంబరు పొందాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి. ఏంటి కండిషన్స్ రిక్వైరింగ్ పాన్ అంటే షరతులు ఏంటి పాన్కు సంబంధించి అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాన్ నంబర్ ఉండాలి. ఎనీ వన్ లయబుల్ టు పే ఇన్కమ్ ట్యాక్స్. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడాను ఈ మధ్య కాలంలో ఓపెనింగ్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ నంబర్ ఉండే తీరాలి. అదేవిధంగా 50,000కి మించి మనం ఒక రోజులో అమౌంట్ పే చేసామనుకోండి, క్యాష్ డిపాజిట్ చేసామనుకోండి బ్యాంకులో, ఖచ్చితంగా పాన్ నంబర్ దాంట్లో మెన్షన్ చేయాల్సిందే. అదేవిధంగా మనము స్థిరాస్తులను 10 లక్షలకు మించి కొన్నా అమ్మినా ఖచ్చితంగా పాన్ నంబర్ ఉండాలి. అదేవిధంగా వెహికల్ కొన్నా, ఏది 4 వీలర్ కార్ లాంటివి, అదేవిధంగా 2 లక్షలకు మించి నగలు, బంగారు నగలు కొన్నా కూడాను ఖచ్చితంగా పాన్ నంబర్ ఉండాలి. దాంతోపాటు 50,000కు మించి మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో పెట్టుబడి పెట్టినా పాన్ నంబర్ ఉండాలి. ఓకే, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ అప్లై చేసుకోవాలంటే పాన్ నంబర్ అవసరం. మనము విదేశానికి ప్రయాణానికి పోవాలంటే ఎక్స్పెన్సెస్ ఇన్ క్యాష్ 50,000కు మించి మనం నగదు రూపంలో ఖర్చు పెడితే ఖచ్చితంగా పాన్ నంబర్ ఉండాలి. 50,000కు మించి హోటళ్లలో, రెస్టారెంట్లలో నువ్వు ఖర్చు పెట్టాలనుకుంటే పాన్ నంబర్ ఉండాలి. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు 50,000కు మించి చేస్తే పోస్ట్ ఆఫీస్లోను, బ్యాంకుల్లోనూ పాన్ నంబర్ ఉండాలి. అదేవిధంగా 50,000కు మించి నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలన్నా పాన్ నంబర్ ఉండాలి. ఇది రైట్ స్టూడెంట్స్, ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ దిస్. రైట్, లాస్ట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఐ విల్ ట్రై టు కంప్లీట్ దిస్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇన్కమ్ అంటే ఏదైనా ఒక వ్యాపారం ద్వారా సంపాదించే లాభాలు, పెట్టుబడి ద్వారా వాటాలు కంపెనీలో కొనడం ద్వారా వాటి ద్వారా వచ్చే డివిడెండు, ఏదైనా స్థిరాస్తులు అమ్మడం ద్వారా వచ్చే మూలధన లాభము, అదేవిధంగా జీతము బదులు వచ్చే లాభములు, అదేవిధంగా లాటరీల నుంచి కానీ, క్రాస్వర్డ్ పజిల్స్ నుంచి కానీ, గుర్రపు పందాల నుంచి కానీ, పేకాట ద్వారా కానీ, వివిధ రకాల పందాల ద్వారా వచ్చే యాదృచ్ఛిక ఆదాయం ద్వారా వచ్చే యాదృచ్ఛిక ఆదాయం అంటాం వీటిని. లాటరీల ద్వారా కానీ, గాలివాటంగా వచ్చే ఆదాయాన్ని యాదృచ్ఛిక ఆదాయం అంటాం, క్యాజువల్ ఇన్కమ్. అవి గుర్ర పందాలు కావచ్చు, పేకాట కావచ్చు, క్రాస్వర్డ్ పజిల్స్ కావచ్చు, లేదంటే ఏమంటాము బిగ్ బాస్ చూడండి, ఇలాంటివి అన్నమాట. వాటి ద్వారా వచ్చేది ఇన్కమ్, ఆదాయానికి డెఫినేషన్ అన్నమాట ఇది. అంటే మనం రెగ్యులర్గా వచ్చే ఆదాయం కావచ్చు, యాదృచ్ఛిక ఆదాయం కావచ్చు అది. ఇక గ్రాస్ టోటల్ ఇన్కమ్, ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే డియర్ స్టూడెంట్స్, మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే ఈజీగా మనం చేసుకోగలుగుతాము. చూడండి, మీకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే 5 minutes టైం ఉంది. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేని మీద కడతాము అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, లేదా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లేదా ప్రొఫెషన్. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాం వీటినే. 5 హెడ్స్ అన్నమాట. 5 శీర్షికల కింద ఆదాయం మనము చూపిస్తాము. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంది. మరి ఏమి లేవంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లేదా ప్రొఫెషన్ లేదు, ఇంకోటి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లేదు, గృహస్థి నుంచి ఆదాయం. సో ఈ 5 నుంచి వచ్చే ఆదాయం నుంచి గత సంవత్సరంలో కానీ ప్రస్తుత సంవత్సరంలో కానీ నష్టాలు వస్తే, హౌస్ ప్రాపర్టీ నుంచి నష్టం వచ్చింది కాబట్టి పైన లేదు, ఓకేనా. వ్యాపారం నుంచి నష్టం వచ్చింది కాబట్టి పైన లేదు. కాబట్టి ఇక్కడ 5 శీర్షికల కింద ఉన్నాయి. బట్ 3 శీర్షికల కింద లాభం వచ్చింది, 2 శీర్షికల కింద నష్టం వచ్చింది. సో ఈ 3 శీర్షికల కింద వచ్చిన ఆదాయం 4,10,000 నుంచి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, లాస్ ఫ్రమ్ బిజినెస్,
ఇవి రెండు తీసేస్తే 30,000 తీసేస్తే ఇక వచ్చిన ఆదాయాన్ని 3,80,000ని మనం ఏమంటామంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి సెక్షన్ 80 నుంచి 80 వరకు డిడక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 80C నుంచి 80U వరకు డిడక్షన్స్ అన్నమాట. ఆ డిడక్షన్స్ మనము తర్వాత క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఆ డిడక్షన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమంటే ఇన్సూరెన్స్ ప్రీమియం 80C కింద వస్తుంది. తర్వాత 80E కింద ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. ఈ డిడక్షన్స్ ఇట్లాంటివి 80C నుంచి 80U వరకు 10 పైనే ఉంటాయన్నమాట. ఆ డిడక్షన్స్ తీసేస్తే వచ్చే ఇన్కమ్నే మనము టోటల్ ఇన్కమ్ అంటాం. ఆ టోటల్ ఇన్కమ్ నుంచి ఎగ్జెంప్టెడ్ లిమిట్, ప్రతి వ్యక్తి తన యొక్క ఆదాయం నుంచి 2.5 లక్షలు వరకు ఎగ్జామ్షన్ ఇచ్చుకోవచ్చు. ఓల్డ్ రిజైమ్ ప్రకారము ఏం చేయొచ్చు, 2.5 లక్షల వరకు మనము ఎగ్జామ్షన్ అనమాట, మనం చెల్లించాల్సిన అవసరంలా. అది తీసేస్తే వచ్చే ఇన్కమ్ని ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటాం. ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద మనము పన్ను చెల్లించాలి. ఆ పన్నుకు సంబంధించిన స్లాబ్లు మనకు ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నాయి చూడండి. ఇగో 2.5 లక్షల వరకు ఏమీ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%, 5 lakhs to 10 lakhs 20%, 10 lakhs above 30%. ఇట్లా ఉన్నాయి డిడక్షన్స్. మీకు ఇది నేను లింక్ పంపిస్తాను, గ్రూప్లో పెడతాను. ఐ విల్ డూ ఇట్. యా, వెర్ ఇట్ ఈస్. ఒకసారి మీరు దానికి వెళ్ళి లింక్ ని గ్రూప్లో షేర్ చేశాను చూడండి. అది క్లిక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది డియర్ స్టూడెంట్స్. యా, సో నౌ ద టైమ్ ఈజ్ 1 minute. సో ఇంకా 4 ఐటమ్స్ ఉన్నాయి. నేను రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక 1 minute టైం ఉంది. I will